అది త్రిభువనాన్ని వస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు గోపిఘాట్ సమీపంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ఆవరణలో వాసు బుక్ సెంటర్ అధినేత వాసు బుక్ సెంటర్ వారి సౌజన్యంతో, అలాగే విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కార్యాలయం వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గత ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ఈరోజు DD9 టీవీ న్యూస్ అధినేత దాచిపల్లి దేవేంద్ర చుక్క గారు కవరింగ్ కోసం వచ్చారు. వారి యొక్క ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేయడంగా కోరుతూ ఇక్కడ నిర్వాహకులైన ఒకరియ శ్రీ వాసుగుప్తా గారిని జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి శ్రీ సీతారాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా విశ్వ హిందూ పరిషత్ మరి మా బుక్ స్టాల్స్ అసోసియేషన్ అందరూ సంయుక్తంగా నిర్వహిస్తాము. 24 సంవత్సరాల నుండి ఇది 24వ సంవత్సరం నిర్విరామంగా ఈ కళ్యాణ కార్యక్రమం చేస్తా ఉన్నాము. మరి ఒక్కసారి బ్రేక్ అయింది. ఇప్పుడంటే మన కరోనా ఒక సంవత్సరం, అందువల్ల కరోనా ఉన్నది కాబట్టి మరి అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ఎంతో వేల మంది భక్తులు ఇక్కడ పాల్గొంటారు. మరి ఇక్కడ విశేషం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి శ్రీరాముల వారి రామసేతు ప్రదర్శింపబడుతుంది. రామసేతు ప్రదర్శింపబడుతుంది. చూడండి, రామసేతు ఈ దర్శనం ఈరోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణం రోజే ప్రదర్శిస్తాము. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కళ్యాణ కార్యక్రమం తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇన్నేళ్లుగా కళ్యాణం చేసినది ఒక ఎత్తు, ఈ 2024 సంవత్సరంలో శ్రీ సీతారాముల కళ్యాణం చేయడం మరొక ఎత్తు. ఎందుకంటే అయోధ్యలో శ్రీ బాలమ్మ రామచంద్ర నిర్మాణ సందర్భంగా చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 500 సంవత్సరముల నుండి ఈ రాముల వారి ఆలయం నిర్మిద్దామని ఎంతోమంది కలసేవకులు కానీ హిందూ బంధువులు కానీ చాలా మంది ప్రయత్నం చేశారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు కూడా చేశారు. అటువంటి ఈ రామ మందిరం మన హాయంలో, మన సందర్భంలో మనం ఉన్నప్పుడు ఈ ఆలయం నిర్మాణం జరిగిందంటే మనం నిజంగా చాలా 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 అదృష్టవంతులను, ధన్యులం. మరి హిందూ ధర్మాన్ని కాపాడే మన మోడీ గారు మరి చొరవతోని లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు రాకుండా అట్లాంటి చట్టం తీసుకొచ్చి మన శ్రీ రామ మందిరం నిర్మించినందుకు ప్రత్యేకంగా మోడీ గారికి, యోగి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ మరియు మా బుక్ స్టాల్స్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు మా ప్రియ మిత్రులు రేణుగుంట శ్రీనివాస్ అన్నగారు ఇక్కడికి వచ్చారు. ముఖ్య అతిథిగా స్వాగతం సుస్వాగతం. మన భజన బాబాయ్ రాజేశం బాబాయ్ గారు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ సత్యమణి అమ్మగారు కూడా వచ్చారు. సంతోషం. వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఈసారి ప్రత్యేకంగా మన దగ్గర ఒక ½ అవర్ భజన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మ మీరు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం, ధన్యవాదాలు. ఆ శ్రీ సీతారాముల వారు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, గొప్ప భాగ్యాలతో ఎటువంటి బాధలున్నా పోవాలని మనస్ఫూర్తిగా సీతారామచంద్రుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే ఓకే 11 అయిపోయింది.